రైట్, పల్లె రవి అన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న. నమస్తేనా? నమస్తే అండి. నిన్న వేసినటువంటి లఘునాటికి ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ రాజ్యాంగాన్ని కూని చేస్తుందని చెప్పి చెప్పుకుంటా ఒక స్టూడెంట్స్ ఆ నాటిక ప్రదర్శించారు. కానీ ఈరోజు దాన్ని కాంగ్రెసే తప్పుపడతా ఉన్నది. అసలు బీఆర్ఎస్ ప్రభుత్వమే రాజ్యాంగాన్ని కూని చేసిందని చెప్పి చెప్తా ఉన్నారు కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్సీలు కావచ్చు, పెద్దలు. ఏం చెప్తారు? ఇప్పుడు నిన్న ఆ నాటిక స్కిట్ ప్రదర్శన చేసింది ఎవరు? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కాంగ్రెస్ మీద కడుపు మండి, ఆ కడుపు మంటని వాళ్ళు ఒక స్కిట్ రూపంలో చూపించారు. వాళ్ళకి ఎందుకు కడుపు మండింది? మీ కుర్చీ మీద ఆరాటంతోటో లేకపోతే మీ పదవి మీదనో కాదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని దౌర్జన్యంగా గుంజుకోవటానికి చూసినప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎంత పెద్ద ఎత్తున పోరాటం చేసిండ్రో ఆ పోరాటాన్ని కూడా తక్కువ చేసి ఇష్టం వచ్చినట్టుగా చూసి సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఎంపవర్ కమిటీ వేసి సుప్రీంకోర్టుకు సూచించిన తర్వాత కూడా మీరు ఇష్టానుసారంగా దాన్ని రాజ్యాంగాన్ని కూని చేసిండ్రు. అసలు ఇంకా మొత్తం మంది చేసి విద్యార్థుల పట్ల అమానుషంగా వాళ్ళు కడుపు మండి వాళ్ళు ఇచ్చినటువంటి స్కిట్. ఇంకా అది ఏంది, దాని కాంటెక్స్ట్ కూడా ఏంది? కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్నది, ఏ విధంగా ఒకవైపున రాహుల్ గాంధీ గారు, ఆ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రమాణం చేస్తూ రాజ్యాంగ ప్రవచనాలు చెప్తూ, కానీ అదే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తెలంగాణలో ఏ విధంగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తుండన్న దాన్ని స్కిట్ రూపంలో చూపించారు. దానికి కేసీఆర్ గారిని టీఆర్ఎస్ పార్టీని మాట్లాడటం అనేది ఇంకా అది కాంగ్రెస్ పార్టీ నాయకులకి చెల్లింది. అయితే మీరు అంటున్నట్టు అది స్టూడెంట్స్ వేసింది కాదు, దానికి స్క్రీన్ ప్లే, డైరెక్షను, స్టోరీ మొత్తం కూడా కేటీఆర్దే అని చెప్పి అద్దంకి దయాకర్ అంటారు. నేను ఏం చెప్తున్నాను, రాజ్యాంగ పరిరక్షణ కోసం కానీ ప్రజల హక్కుల కోసం కానీ బాధితుల పక్షాన్ని ఇలా టీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ భవన్ అనేది ఒక జనతా గ్యారేజ్ లాగా ఉన్నది. ఎవరు రాజ్యాంగ పరిరక్షణ కోసం కానీ బాధితుల పక్షాన ఉన్నా కానీ బాధితుల వచ్చిన కూడా హక్కు నుంచి చేర్చుకుంటారు. అదే తప్ప ఇంకేమీ కాదు. ఇంకా కూడా రాజ్యాంగం గురించి కాంగ్రెస్ నాయకులే చెప్పాలి, రాజ్యాంగం గురించి. ఈ దేశంలో రాజ్యాంగాన్ని సందర్భం వచ్చినప్పుడల్లా పరిహాసం చేసింది, అపహాస్యం చేసింది, తుంగలో తొక్కింది రాజ్యాంగాన్ని ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. తమ రాజకీయ అవసరం కోసం, తమ అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆఖరికి రాజ్యాంగాన్ని చీకటి రోజుల్లోకి నెట్టి ఎమర్జెన్సీ తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ కదా. ఆదివాసీలు తమ రాజ్యాంగం ఇచ్చిన హక్కుల కోసం ఉద్యమం చేస్తే ఆదివాసీల పచ్చని అడవులలో రక్తం గారించింది కూడా కాంగ్రెస్ పార్టీ కదా. ఇంద్రవెల్లి తెలియదా మన తెలంగాణలో? ఇంకెక్కడో ఎందుకు ఇంద్రవెల్లి? దేనికోసం? జల్ జంగల్ జమీన్, మా హక్కులు, భూమా, ఈ అడవి మా హక్కు అని చెప్పి ఆదివాసీ బిడ్డలు ఒక పోరాటానికి దిగితే, ఒక బహిరంగ సభకు ప్రదర్శనకు పెట్టుకుంటే ఇంద్రవెల్లిలో ఆ పోరాటం మీద అన్యాయంగా దుర్మార్గంగా కాల్చి చంపి పచ్చని అడవిలో రక్తం బారించింది కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగం ప్రసాదించినటువంటి ఆర్టికల్ 3కి అనుగుణంగా మా రాష్ట్రం మాకు కావాలి, మాకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలి అని చెప్పేసి 69లో కాంగ్రెస్ పార్టీ 69లో ఇక్కడి ప్రజలు, బుద్ధిజీవులు, విద్యార్థులు ఎలుగెత్తి చాటితే తెలంగాణ కోసము దుర్మార్గంగా 369 మందిని కాల్చి చంపి రక్తం బారించింది. హైదరాబాదు నడి రోడ్డు మీద నడిబొడ్డున రక్తం బారించింది కాంగ్రెస్ పార్టీ. అక్కడ వాళ్ళకి రాజ్యాంగం గుర్తుండదు. హక్కుల కోసం సందర్భం వచ్చినప్పుడే ఈ వర్గం ఆ వర్గం అని కాదు, ఏ వర్గం హక్కుల కోసం రాజ్యాంగం ప్రసాదించినటువంటి ప్రాథమిక హక్కులు కానీ, రాజ్యాంగ పీఠిక కానీ, ఆదేశిక సూత్రాలు కానీ ఏం చెప్పినా కూడా వాటన్నిటికి అనుగుణంగా పోరాటం చేసినప్పుడు కర్కశంగా, కిరాతకంగా, అమానుషంగా వ్యవహరించి వాళ్ళని రక్తం బారించడానికి, కాల్చి చంపడానికి, ఏం చేయటానికి కూడా
ఈ దేశంలో దుర్మార్గమైన సంస్కృతిని మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇంకా చెప్పాలంటే 1953లోనే, ఇవాళ కాదు 53, 54లోనే మహారాష్ట్ర మా తెలంగాణని అట్లాగే ఉంచండి, మాకు ఆంధ్రతో కలపొద్దు అని చెప్తే నాన్ ముల్కీ ఉద్యమంలో కూడా హైకోర్టు దగ్గర అనేక సందర్భాల్లో కిరాతకంగా నాన్ ముల్కీ ఉద్యమంలో కూడా 6గురిని కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీ కదా. ఆ రోజు తెలంగాణ మమ్మల్ని వద్దు, మేము అట్లనే హైదరాబాద్ను మా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగానే కొనసాగించాలి, మాకు ఆంధ్రతో వద్దంటే కూడా ఆ రోజు దౌర్జన్యంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రతో కలిపి 60 సంవత్సరాలు తెలంగాణని అరిగోసబెట్టింది కాంగ్రెస్ పార్టీ కదా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగం గుర్తురాదు. ఎన్ని సందర్భాలు చెప్పాలి? ముదిగొండల ఇళ్ళ భూముల కోసం పేద ప్రజలు పోరాటం చేస్తే 2005లోనే కదా, ఎప్పుడో కాదు కదా, పోరాటం చేస్తే ఖమ్మం జిల్లా ముదిగొండల 6గురిని కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీ కదా. ఇట్లా ఎన్ని సంఘటనలు చెప్పాలి? ఈ దేశంలో మొట్టమొదటిసారిగా 1957లోనే కేరళలో కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం ఏర్పడితే మాకు వ్యతిరేకంగా ఈ దేశం మమ్మల్ని కాదని ఒక కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం ఏర్పడింది అని చెప్పేసి అరాచకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆ కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని 1959లోనే కూల్చి రాజ్యాంగ వ్యతిరేక చర్యకు పాల్పడింది కాంగ్రెస్ పార్టీ కదా. ఎన్ని సందర్భాలు చెప్పాలి? ఒకటా రెండా? వందల సంఘటనలు. కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో పట్టుకొని ప్రవచనాలు చెప్పినట్టు చదువుతున్నాడు కదా. రాజ్యాంగ పరిరక్షణలో మేమే ఆయనతో పాటు ఎంపీలని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రమాణ స్వీకారం చేసిండు. ప్రవచనాలు చెప్పినట్టే చెప్తుంటాడు రాహుల్ గాంధీ గారు, కానీ ఎక్కడ కూడా పాటించారు. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడే పుస్తకం కావాలి. రాజ్యాంగం అనేది ఒక పుస్తకం, వాళ్ళకి ఒక బుక్లెట్ లాంటిది. కానీ ఈ దేశంలో ఏ రకంగానైనా ఏ రూపంలోనైనా అనగారినటువంటి వాళ్ళం, అణచివేతకి, దోపిడికి, పీడనకి, వివక్షకు, దౌర్జన్యానికి గురైనటువంటి వాళ్లకు ఎవరికైనా కూడా ఈ దేశంలో రాజ్యాంగం అనేది ఒక పవిత్రమైనటువంటి ఒక గ్రంథం లాంటిది, పవిత్రమైనటువంటి గ్రంథం, ఒక రక్షణ. మాకు అటువంటిది. మీకు మాత్రం ఒక ప్రవచన పుస్తకం అది భగవద్గీత. మీరు మీ దొంగ పనులని దాటవేయటం కోసం అవసరం వచ్చినప్పుడు రాజ్యాంగాన్ని ముందేసి చదువుతుంటారు, కానీ మీరు ఎప్పుడు పాటించరు. ఇవాళ ఇక్కడ తెలంగాణలో ఏం జరిగింది? ఇదే రాహుల్ గాంధీ, ఇదే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఏం చెప్పింది? రాజ్యాంగ పరిరక్షణ కోసం పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తాం, అవసరమైతే 10th షెడ్యూల్ని సవరించి సెక్షన్ 3 సవరించి ఇంకింత మరింత సమర్థవంతంగా అమలు చేస్తామని ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలోనే చెప్పింది. మరి మీరు ఎన్నికల మేనిఫెస్టోలో అది చెప్పారు. మరి ఎన్నికల పక్కన జరుగుతుండగానే ఇక్కడ జరిగింది ఏంది? టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని 10 మందిని అప్పనంగా అంగట్లో పశువులలాగానే మీరు కండోలు కప్పింది కదా, రాహుల్ గాంధీ కూడా కప్పింది కదా. మరి ఏమైంది రాజ్యాంగము? ఎవరు రాజ్యాంగ ఉల్లంఘన పాల్పడుతున్నది? ఇదే అంశం మీద స్పీకర్ గారు ఏదైతే స్కిట్లో ఆ ప్రదర్శన, ఆ స్పీకర్ గారి క్యారెక్టర్ ఎవరైతే వేసినరో దాన్ని అపహాస్యం చేస్తూ ఉన్నారు, ఒక సభాపతిని అగౌరవపరుస్తూ ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారన్న దీనికి? సభాపతిగా వ్యవహరించలేదు. సభాపతి స్థానం కాదు అక్కడ, స్పీకర్ స్థానము వేరు. స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి సభ్యులు, కింద శాసనసభలో ఉన్నటువంటి సభ్యులు పార్టీ ఫిరాయింపుల చట్టానికి తుంగలు తొక్కినప్పుడు, పార్టీ ఫిరాయింపులకు పాల్పడినప్పుడు స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి ఒక ట్రిబ్యునల్ జడ్జి హోదాలో వాళ్ళ మీద చర్య తీసుకునే అధికారం ఉంటుంది. దానికి ట్రిబ్యునల్ జడ్జిగా ఉన్నటువంటిది కరెక్ట్గా నిర్ణయాధికారం తీసుకోలేదు అని సుప్రీంకోర్టే అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించింది. మొన్న కూడా మాట్లాడింది. స్పీకర్ గారు ఆ స్పీకర్ స్థానానికి ఉందాక స్పీకర్ స్థానానికి గౌరవం పెంచేటట్టుగా వ్యవహరించలేదు అనే వాళ్ళ సమాజంలో ఉన్నటువంటిది అనేక సందర్భాలు సుప్రీంకోర్టు కూడా వెలుబుచ్చినటువంటి అభిప్రాయం. దాన్ని ఆ స్కిట్లో చెప్పే ప్రయత్నం చేసినారు, అంతే తప్ప ఎమ్మెల్యేలు
పార్టీలో ఉన్నట్టు బీఆర్ఎస్లోనే ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. అయినా ఎందుకు మీరు ఇంత గింజుకుంటారు, గతంలో మీరు చేయలేదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. గతంలో మళ్ళీ చెప్తున్నా, గతంలో జరిగిన దానికి దీనికి రెండిటి ఒకటే కాదు. గతంలో జరిగింది రాజ్యాంగం అనుమతించింది. రాజ్యాంగం అనుమతించింది ఏమనిచ్చింది? 1/3 సభ్యులు ఒక పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు మొత్తం సభ్యులు 1/3 కనుక 2/3 కనుక అనుకుంటే వాళ్ళు ఇంకో పార్టీ కానీ లేదా ఒక సెపరేట్ టీం కానీ ఉండేటటువంటి అవకాశం ఉన్నది. గతంలో జరిగింది అదే జరిగింది. మొత్తం కాంగ్రెస్ సభ్యులు వచ్చినారు కాబట్టి వాళ్ళు ఆ నిబంధన ప్రకారంగానే వచ్చినారు కాబట్టి చేర్చుకున్నారు. ఆ నిబంధన ఇక్కడ వర్తించి ఇవాళ ఏమైంది? ఏది చెప్పండి, ఎంతమంది ఉన్నారు? మీరు ఎంత? కాంగ్రెస్ టీఆర్ఎస్కు ఉన్నటువంటి స్ట్రెంత్లో ఎంత? 38 మంది ఉన్నారు. దాని ప్రకారం ఎంత ఉంది? 26 మంది ఉండాలి. ఏది? ఇవన్నీ కూడా ఏంటంటే కేవలం చేసిన దొంగతనాన్ని, తప్పుని కప్పిపుచ్చుకోవటానికి ఇంకోటి దబాయించడమే తప్ప వీళ్ళకి అరాచకంగా, వీళ్ళకు రాజ్యాంగం అంటే లెక్క ఉండదు, సుప్రీంకోర్టు అంటే లెక్క ఉండదు, హైకోర్టు అంటే లెక్క ఉండదు, చట్టం అంటే లెక్క ఉండదు. కానీ మళ్ళీ అది తప్పు పట్టితే ఇంకా దబాయిస్తారు, దౌర్జన్యంగా మాట్లాడతారు, దాష్టికం చేస్తారు. దబాయించి కూడా అబద్ధాన్ని నిజమని ఒప్పుకోమని చెప్తారు. ఎందుకంటే వీళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు కాబట్టి ఆ అబద్ధాన్ని ఎదుటోడు కూడా నిజమని ఒప్పుకోవాలి. మీరు చెప్పేది అబద్ధమని అనొద్దు అంటే దౌర్జన్యం, దాష్టికం చేస్తారు. వీళ్ళ దానికి వీళ్ళు మాట్లాడింది ఎంత అబద్ధమైనా, ఎంత విద్వేషమైనా నిజమని ఒప్పించుకోవటానికి ఎంత నీచ రాజకీయానికైనా, ఎంత వికృత క్రీడకైనా దిగజారుతాం. దానికి మధ్య జరిగినటువంటి పరిణామాలే అనేక ఉదాహరణలు. ఫైనల్గా ఏం చెప్తారన్న? దావోస్ ట్రిప్లో ఉన్నాడు. ఇక్కడ మంత్రివర్గంలో కొంతమంది మంత్రులు, నిన్న కూడా చూసిన ఒక 3 మంత్రులు అత్యవసర కీలక సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగిందని చెప్పి వార్తలు గుసగుసలో వినపడతా ఉన్నాయి. ఏం చెప్తారు దీనికి సంబంధించి? దావోసులు ఉండని మీరు అంటున్నారు. ఇవాళనే పేపర్లలో ఏమో దావోస్లో కూడా అదృశ్యమైండు, ఎక్కడుందని చెప్పేసి ఏదో మరి వచ్చింది ముఖ్యమంత్రి గారు. ఒకరోజు దావోసులో ఉన్న నిజమే, తర్వాత లేడు అని. సరే ఎక్కడున్నా కూడా ఎందుకంటే సరే ఉంది. ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ మిగతా మంత్రులు ఈయన మీద ఏదో అసంతృప్తితోనో కోపంతో ఏదో మీటింగ్ పెట్టుకొని అది చేసి అధిష్టానం దగ్గర తీసి వీళ్ళు చెప్పింది విని ఆయన కుర్చీల నుంచి దించుతాడని అయితే నేను అనుకుంటలేను. ఎందుకంటే వీళ్ళ కాంగ్రెస్ అధిష్టానానికి కావాల్సినటువంటి అవసరాలని తీరుస్తున్నది రేవంత్ రెడ్డి గారు, ఆర్థిక అవసరాలను తీరుస్తున్నది రేవంత్ రెడ్డి గారు. వీళ్ళు ఆ పని చేయలేకపోతున్నారు. అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మేము నికాసైన కాంగ్రెస్ అనుకునేటటువంటి పెద్దలు కొందరు ఉన్నారు కదా, పాపం వాళ్ళది ఒరులుడైతుంది తప్పితే ఏం లేదు. ఎందుకంటే ఢిల్లీ వాళ్ళ అవసరాలను తీరుస్తున్నది రేవంత్ రెడ్డి, వీళ్ళు తీర్చలేకపోతున్నారు. కాబట్టి వీళ్ళ మాట విన్నట్టింటారే తప్ప ఏం యాక్షన్ ఏం తీసుకోరు. వీళ్ళు కోరుకున్నట్టుగా, వీళ్ళు ఆశించినట్టుగా రేవంత్ రెడ్డి గారిని కుర్చీ నుంచి దించి ఈ మీటింగ్లో పెట్టుకున్నటువంటి 3-4 పెద్ద మనుషులు ఎవరు నా కుర్చీలో కూర్చోబెడతారని అయితే నేను అనుకోను. అది కాను కూడా కాదు.